మనలో దేవుడు ఇచ్చిన శక్తిని మర్చిపోయాడు. మనలాగా మనం కూడా తుఫాన్లు సమస్యలు వచ్చినప్పుడు అసలు మనం క్రైస్తవులం అనేది మర్చిపోతాం, విశ్వాసులం అనేది మర్చిపోద్దాం. ఇప్పుడే ఆరాధన చేస్తారా ఇక్కడ? నీవే నా సర్వము, నీవే నా ఆశ్రయం, నీవే నా కోట, నీవే నా దుర్గమని ప్రార్థన చేస్తారు, ఆరాధిస్తారు, మొరపెడతారు. ఇంటికి రాగానే ఎదుర్కొంటుందండి సమస్యలు. ఇంటికి రాగానే తుఫాన్లు ఎదురుగుంటాయి, అపవాది ఎదురుగుంటాడు. ఎట్లా మిమ్మల్ని పాడు చేయాలని అప్పటి వరకు చేసిన ఆరాధన అంతా మర్చిపోతారు. అప్పటి వరకు చేసిన ప్రార్థన, అప్పటి వరకు చేసినది అంతా కూడా మర్చిపోయి, ఇది అయిపోయిందా, ఇది జరుగుతుందా, ఇలాగ అయిపోతుందా. బట్ గాడ్ సెడ్ యూ హ్యావ్ ద అథారిటీ. నీలో ఉంది శక్తి, నేను ఎక్విప్ చేశాను. ఐ గేవ్ యూ ద పవర్. రెబ్యూక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో గద్దించు. దేవా 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 అని కాదు, నీ నోట్లో ఇచ్చాను. సడన్ గా మిమ్మల్ని ఎదుర్కొందనుకోండి, ఇది అపవాది కార్యం, అపవాది క్రియలని లయమైపోవునుగా కానీ ప్రకటించండి. దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు, అపవాది క్రియలన్నీ కూడా లయపరచబడతాయి. ఈరోజు దేవుని కుమారుడు అంటే యేసు ప్రభు మీలో ఉన్నట్లయితే అపవాదాని క్రియలు కార్యాలన్నీ నిశ్చయంగా మీ జీవితంలో లయపరచబడును గాక. అపవాది క్రియలు మీరు లయపరచండి. ఎన్నోసార్లు ఈ ఆలయంలో చెప్తూ ఉంటాం, యూ హ్యావ్ ద అథారిటీ. మీకు మీ నోట్లో ఇచ్చాడు దేవుడు అధికారం. అవును, నేను విన్నట్టే నా జీవితంలో జరుగుతుంది, విన్నట్టే ఆ తుఫాన్లు నన్ను ఎదుర్కొంటున్నాయి. ఓహో, ఇది అపవాది క్రియనా, నేను యేసునామములో గద్దిస్తున్నానని గద్దించండి. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడండి, దేవునికి సమర్పించుకునండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడని ఆయన వాక్యం అంత స్పష్టంగా తెలియజేస్తుందండి. Why God was upset, why Jesus was upset is because I have already given you the authority, I have already given you the power. నీకు ఇచ్చాను కానీ నువ్వు యూజ్ చేయట్లే. నేను ఎక్విప్ చేశాను, నువ్వు వాడట్లేదు. ఇంకా నా పైన నేరాలు మోస్తున్నావా, నేరాలు వేస్తున్నావా, ఇంకా నన్ను తప్పులు పడుతున్నావా? నాది కాదు తప్పు, నేను ఆల్రెడీ ఎక్విప్ చేశాను. ఈరోజు కూడా మీ జీవితాల్లో వస్తున్నప్పుడు తుఫాన్లు గద్దించండి. ఇది అపవాది కార్యం అయితే గద్దించండి, ఇది అపవాది క్రియ అయితే గద్దించండి. ఏం ప్రభువా నువ్వు లేవా, ఏం ప్రభువా నన్ను మర్చిపోయావా, ఏం ప్రభువా నన్ను విడిచిపెట్టావా, ఏం ప్రభువా నేనంటే నీకు లెక్కలేదా? చూడండి, చాలాసార్లు దిస్ అ స్పిరిట్ ఆఫ్ బ్లాస్ఫమీ. అంటే దేవుడు లేడు, దేవుడు అబద్ధికుడు, దేవుడు ద్రోహి. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో యుఎస్లో వేరే కంట్రీస్లో దిస్ ఇస్ వెరీ ఎవిడెంట్. ఏంటి, ఎప్పుడు చూసినా దేవుడు అబద్ధికుడు, దేవుడు మర్డరర్, దేవుడు ద్రోహి, దేవుడు ఇది, దేవుడు అది అని ఈ మాటలే ఎక్కడ చూసినా మార్మరోగుతున్నాయి. దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ బ్లాస్ఫమీ. ఆ దురాత్మల చేత పట్టి పీడించబడేవారు దే ఆల్వేస్ హ్యావ్ కోపము. ఎవరిపైన? దేవుని పైన. అపవాది లూసిఫర్ వాడు ఏం నెమ్మదిగా లేడండి. మనం అనుకుంటున్నట్టు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోకండి. హీస్ బర్నింగ్ విత్ యాంగర్. ఎప్పుడు ఆ మంట, మనలో అయిన ఆత్మ మంట ఆరిపోతూ ఉంటదేమో కానీ వాళ్ళు ఆ మంట మాత్రం ఆరిపోదు. అందుకనే ఎంత ముమ్మరంగా ఈ లోకంలో ఇంత క్రియలు జరిగిస్తున్నాడు. ఏంటి ఆ కోపం అంటే, దేవుడు నామని అవమానపరచాలి, దేవుడు లేడని చెప్పించాలి, నన్ను మొక్కాలి అని వాడి యాంగర్, వాడి ప్యాషన్. ఏంటి ఆ ప్యాషన్? దేవుడు అబద్ధికుడు, దేవుడు ద్రోహి, దేవుడు అన్యాయస్తుడు, దేవుని పైన నేరాలు మోపే ఆ ఆత్మ. నేరాలు మోపే ఆత్మ. బ్లాస్ఫమీ. ఇట్స్ బ్లాస్ఫమీ. అది నేను ఒట్టి లోకస్తులకే ఉంటుంది అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే చాలాసార్లు క్రైస్తవులో కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు తెలుసా? అంధకార పరిస్థితుల్లో. ఐఎమ్ వెరీ ఆనెస్ట్, ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్. ఇట్ వర్క్డ్ ఇన్ మీ ఆల్సో. ఆత్మ చాలాసార్లు కాదు, ఒకసారి 2 సార్లు అలాగ పనిచేసింది. ఒకప్పుడు మిస్క్యారేజ్ అయినప్పుడు దేవుడు ఉంటే, నేను దేవునికి ఇంత ఇష్టంగా ఉంటే దేవుడు నాకు ఇట్లా అనుమతించాడంటే దేవుడు ఎంత అన్యాయస్తుడు అని ఇట్లాంటి ఆత్మ నాలో పనిచేసింది. చాలా మందిని సింపుల్గా దేవుని పైన అలిగేస్తామని అంటూ ఉంటారు, కానీ ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ బ్లాస్ఫమీ దట్ ఈస్ వర్కింగ్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ యూ. దేవుడు వారిని అంత హెచ్చిస్తున్నాడంటే దేవుడు పక్షపాతి. దేవుడు వారికి అన్ని ఇచ్చాడంటే దేవుడు పక్షపాతి. దేవుడికి నేను అంటే ఇష్టం లేదు. ఈ మాటలు వినపడుతున్నాయండి మీకు? దయచేసి ఏమాత్రం అటువంటి ఆత్మని ఎంటర్టైన్ చేయకండి. బికాస్ ఇట్ ఈస్ నాట్ అ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ యోర్ మైండ్. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ బ్లాస్ఫమీ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ యూ, ఇన్ యువర్ మైండ్. ఆ ఆత్మ వచ్చింది అనుకోండి, ఆ ఆత్మ మనల్ని లోపల నుండి బయటికి
పాడు చేసేస్తుంది, నాశనం చేస్తుంది, పతనం చేసేస్తుంది జీవితం. బికాస్ దట్ యాంగర్ ఇస్ సో మచ్. ఆ కోపం ఎంత ఉంటుందంటే దేవునికి విరుద్ధంగా ఏ రీతి అయినా. కొంతమంది ఈ ఆలయంలోనే వచ్చి చెప్పారు, కనీసం ఆ సహోదరికి తెలుసు దట్ దిస్ ద స్పిరిట్ ఆఫ్ బ్లాస్ఫమీ దట్ ఈస్ వర్కింగ్. తను చెప్పిన మాట ఏంటిదంటే, నా కోసం ప్రార్థన చేయండి, ఇక్కడ ఉన్నంత వరకు నెమ్మదిగా ఉంది, కానీ ఎప్పుడైతే నేను ఇంటికి వెళ్తానో, ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడి గురించిన భయంకరమైన కోపపు ఆలోచనలు, ఎలాగైనా దేవుని పేరు పాడు చేయాలని, ఇంకోటి దేవుని సేవకుల్ని పాడు చేయాలని నాకు ఒకలాంటి చెప్పసక్యము కానీ కోపము, యాంగర్ చూడండి, ఉక్రోషం అంటారు కదా, అటువంటి కోపముతోటి నేను నింపబడుతున్నాను. ఎప్పుడైతే అన్న స్టేజ్ ఎక్కుతారో, అన్నం చూస్తే ఎక్కడ లేనంత కోపము, నాశనం చేసేయాలని, అంత చంపేయాలని అంత కోపం వస్తుంది. అక్క మిమ్మల్ని చూస్తే కూడా మీరిద్దరు వచ్చినప్పుడు నాకు ఎక్కడ లేనంత కోపం వస్తుంది. తను టీమ్ వాలంటీర్, దెన్ ఇట్ ఈస్ నాట్ హర్, అది తను కాదు, అది తన స్వభావం కాదు, మొదటి నుండి ఉంది. వి నో హౌ ప్యాషనెట్ షీ వాజ్ వర్కింగ్ ఫర్ గాడ్, బట్ దెన్ ది స్పిరిట్ టుక్ ఓవర్. ఈ ఆత్మ తనని ఎంతగానో పాడు చేసి అటువంటి ఆలోచనలు పెడుతుంది. ఇంకో సహోదరుడు వచ్చాడు, బ్రదర్, 2 years బ్యాక్. హీ మెట్ అండ్ సెడ్, నేను ఇక్కడ కూర్చుంటున్నానే కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు ఏది పాడు చేయాలా, ఏది నాశనం చేయాలా, ఎక్కడ డిస్ట్రాయ్ చేద్దామనే ఒక ఆత్మ నన్ను ప్రేరేపిస్తూ ఉంది అని చెప్తా ఉంటే, ఇట్ ఈస్ నాట్ హిమ్, ఇట్ ఈస్ నాట్ హర్, ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ దెమ్. ఈ బ్లాస్ఫమస్ స్పిరిట్ ఎప్పుడు చూసినా దేవుడు నేను ప్రేమించట్లేదు, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు నీ జీవితంలో ఏమాత్రం ఎటువంటి కార్యం జరిగించాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, దేవుడు నిన్ను మర్చిపోయాడు. ఈ మాటలు మీకు వినపడుతున్నాయా? ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ నాట్ యువర్ థాట్స్, ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ బ్లాస్ఫమీ. అబద్ధపు ఆత్మ, అబద్ధాలు చెప్పే ఆత్మ అది. ఆ మాటల్ని అప్పుడు మీరు చెప్పాలి ఏంటి తెలుసా? ఐ రెబ్యూక్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని బంధించండి, ఎదిరించండి. అందుకని ఆయన వాక్యము చదివితే ఇవన్నీ మనకు తెలుస్తాయండి. వాక్యం చదవకనే మనకి ఎటువంటి అధికారము దేవుడు మనకిచ్చాడో మనకి తెలియట్లేదు. ఈరోజు ఆ అధికారముతో, ఆ శక్తితో, దేవుడిచ్చిన బలముతోటి మనము పోరాడదాం. పరిశుద్ధుడైన దేవా, పరమ తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు తుఫాను గుండా వెళ్తున్న ప్రతి బిడ్డని చూడయ్యా, ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి సేవకుల్ని, ప్రతి పరిచర్యని, ప్రతి విశ్వాసిని నీవే చూడయ్యా. నువ్వు ఎరిగి ఉన్నావయ్యా. మా కేడము నీవే, మా ఆశ్రయ దుర్గము నీవే, మా దాగు స్థలము నీవే ప్రభువా. అపవాది క్రియల నుండి మమ్మల్ని తండ్రి దాచిపెట్టమని వేడుకుంటున్నామయ్యా. నీ రక్తపు నీడలు మమ్మల్ని మరుగుపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. జయము దయచేయి, విజయోత్సాహము మాకు దయచేయి, విజయధ్వని మా నోట్లో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. పోరాడే శక్తిని దయచేయి, పోరాడే బలమును దయచేయి, ధైర్యాన్ని దయచేయి, అధిక విశ్వాసము దయచేయి. నీ శక్తితోటి నింపు, నీ వెలుగుతోటి నింపు. ఇప్పుడు మాకు కనపడుతున్న అంధకార పరిస్థితి, అంధకారము కొద్ది కాలము వరకే, కొంతకాలము వరకే నమ్మటానికి మాకు సహాయం చేయి. There's always a light at the end of the tunnel. నీవే వెలుగునిస్తావు, నీవే మార్గాన్ని చూపిస్తావు, నీవే మా తలనెత్తుతావు, నీవే మాకు జయాన్నిస్తావు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించేదేవా, నీకే కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఆత్మ ద్వారా నీ ఆత్మ కార్యాలు కొనసాగింపజేయమని మమ్మల్ని అందరినీ బలపరిచి అంతవరకు నడిపించి, ఒకవేళ ఈరోజు తుఫాన్ లాంటి పరిస్థితులు లేనప్పటికీ, ఆ తుఫాను పరిస్థితులు వచ్చినప్పుడు తండ్రి వాక్యము వారి హృదయంలో తండ్రి నీవే బయలుపరచమని వేడుకుంటున్నాను. నీ వాక్కుని బయలుపరచు, నీ సహాయము దయచేయమని, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీవే సంపూర్ణంగా జయము దయచేయమని, మా జీవితంలో తండ్రి అపవాది పోరాటాలు వచ్చినప్పుడు దేవా ఎదిరించే శక్తిని, కృపను, విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరం ఆమేన్ చెప్దామండి.